So here it is given that find L inverse. Indirectly they are asking inverse Laplace transform of 2s minus 5 divided by 4s square plus 25 plus 4s minus 18 divided by 9 minus s square అని చెప్పేసి మనకు ఒక ప్రాబ్లం ఇచ్చారు. So for this particular problem now we need to calculate inverse Laplace transform. ముందు సింప్లిఫై చేయండి, then only you think about the inverse. So start with లెట్ నేను ఏమనుకుంటున్నానంటే కంప్లీట్గా ఇచ్చిన దాన్ని ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ అని అనుకుంటున్నాను. సో ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ మీన్స్ 2s minus 5 divided by 4s square plus 25 plus 4s minus 18 divided by 9 minus s square. So that complete thing you are supposing it as f bar of s. నేను ఇప్పుడు దానికి సెపరేట్ చేసుకుంటూ పోతున్నాను. So we have 2s divided by 4s square plus 25 and minus 5 divided by 4s square plus 25 and coming to this plus 4s divided by 9 minus s square and minus 18 divided by 9 minus s square. దానికి సెపరేట్ రాసాను. Now this is ఇప్పుడు ఒక్కసారి ఫస్ట్ దాన్ని చూడండి. డూ హ్యావ్ ఎనీ ఫార్ములా ఫర్ దిస్? 2 అంటే ఎట్లాగో కాన్స్టెంటే, దాన్ని పక్క పెట్టచ్చు. ఎస్ డివైడెడ్ బై 4s స్క్వేర్ ప్లస్ 25 దీనికి మనకి ఫార్ములా ఎట్లా ఉంటుందంటే ఎస్ డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఉంది, కానీ సమ్ 4s స్క్వేర్ అన్నట్టుగా ఏం ఫార్ములా లేదు. అందుకనే నేను ఏం చేస్తానంటే ఫస్ట్ న్యూమరేటర్లో 2 పక్కకు పెట్టేసి ఎస్ డివైడెడ్ బై డివైడ్ అండ్ మల్టిప్లై ఇంటూ 4 తో చేస్తే ఇక్కడ మనం 4 కామన్ తీసి s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ రాయొచ్చు సార్. నేను ఏం చేస్తానంటే 4 కామన్ తీసేస్తే s స్క్వేర్ ప్లస్ 4 కామన్ తీసాం కాబట్టి 25/4 అవుతుంది. ఇది 25/4. మీరు కావాలంటే డినామినేటర్ని మళ్ళీ మల్టిప్లై చేయండి, సేమ్ ఆన్సర్ వస్తుంది. మైనస్ ఈ 5 అలాగే ఉంచేసి 5 మళ్ళీ ఇక్కడ కూడా 1 డివైడెడ్ బై హియర్ ఆల్సో యు ఆర్ టేకింగ్ 4 కామన్. సో ఎస్ స్క్వేర్ ప్లస్ 25/4. దాని తర్వాత మనకి ఇక్కడ కూడా మళ్ళీ నేను ఏం చేస్తానంటే ప్లస్ ఆ 4 పక్కకు పెట్టేసి ఎస్ డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ తోటి స్టార్ట్ అవుతుంది, కానీ సమ్ 9 మైనస్ ఎస్ స్క్వేర్ అనేది ఉండదు. అందుకని నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఎస్ అలాగే ఉంచేసి డినామినేటర్లో నేను మైనస్ కామన్ తీస్తా. కామన్ తీస్తే అప్పుడు ఎస్ స్క్వేర్ మైనస్ 9 అని రాయొచ్చు, ఎందుకంటే మళ్ళీ మల్టిప్లై చేస్తే సేమ్ ఆన్సర్ వస్తుంది. హియర్ ఆల్సో మైనస్ 18 అలాగే ఉంచేసి 1 డివైడెడ్ బై హియర్ మైనస్ కామన్ ఎస్ స్క్వేర్ మైనస్ 9. జస్ట్ ఐఎమ్ మేకింగ్ ద సింప్లిఫికేషన్. సో దిస్ ఈస్ 2 అలాగే ఉంటుంది, ఆ 4 కూడా ఉంది కాబట్టి దాన్ని కూడా పక్కకు పెట్టేయండి. సో ఎస్ డివైడెడ్ బై దిస్ ఈస్ ఎస్ స్క్వేర్ ప్లస్ 25/4ని షల్ ఐ రైట్ హియర్ 5/2 హోల్ స్క్వేర్ అని రాయచ్చా? ఎందుకంటే 25/4 ఉంది, నేను 5/2 హోల్ స్క్వేర్ అని రాస్తాను. మైనస్ దిస్ 5 అండ్ డివైడెడ్ బై 4 కాన్స్టెంట్ 1 డివైడెడ్ బై దీన్ని మళ్ళీ ఏం చేస్తానంటే ఎస్ స్క్వేర్ ప్లస్ దీన్ని కూడా 5/2 హోల్ స్క్వేర్ అని రాస్తాను. రైట్. కమింగ్ టు దిస్ మైనస్, నేను మైనస్ పక్కకు పెట్టేస్తే 4 ఉంటుంది. ఎస్ డివైడెడ్ బై ఇట్ బికమ్స్ ఎస్ స్క్వేర్ మైనస్ 9. 9 నేను ఏమని రాస్తానంటే 3 స్క్వేర్ అని రాస్తాను. అట్లాగే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 18 అవుతుంది. 1 డివైడెడ్ బై దిస్ బికమ్స్ ఎస్ స్క్వేర్ మైనస్ 9. జస్ట్ ఐఎమ్ మేకింగ్ ద సింప్లిఫికేషన్. నౌ దిస్ ఈజ్ ఈక్వల్ టు 2/4 యాజ్ ఇట్ ఈస్. డూ యూ హ్యావ్ ఎనీ ఫార్ములా ఫర్ ఎస్ డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్? ఏమన్నా ఫార్ములా ఉందా దీనికి? ఎస్ డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ కాస్ 80 అవుతుంది. అందుకని ఓకే, దీనికి ఫార్ములా ఉంది కాబట్టి దీన్ని ఏమనకండి. ఎస్ డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 5/2 హోల్ స్క్వేర్. ఫార్ములా ఉన్నదాన్ని ఏమనకూడదు. మైనస్ ఈ 5/4 అలాగే రాసి ఇది కూడా చూడండి 1 డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అని ఉంది. ఈజ్ దర్ ఎనీ ఫార్ములా ఫర్ 1 డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్? డైరెక్ట్గా లేదు. ఏ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఉంది, లేకపోతే ఎస్ బై అన్నట్టుగా ఉంటుంది. సో ఇక్కడ ఎస్ అనేది లేదు కాబట్టి ఏ అనేది ఒకటి క్రియేట్ చేయాలి. ఏ క్రియేట్ చేయాలంటే వాట్ షుడ్ బి ద ఏ వాల్యూ? 1 డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ టైప్లో ఉంది అంటే 5/2. సో ఇక్కడ న్యూమరేటర్లో నేను ఏం చేస్తానంటే 5/2 రాసేసి డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్
5/2 హోల్ స్క్వేర్ అని రాసి అక్కడ అడిషనల్గా 5/2 ఉంది కాబట్టి 1 డివైడెడ్ బై ఇక్కడ కూడా 5/2 రాస్తారు. 5/2 తోటి మల్టిప్లై చేశారు, డివైడ్ చేశారు అన్నట్టు. మైనస్ కమింగ్ టు దిస్ ఎస్ డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్, దీనికి ఫార్ములా ఉంది కాబట్టి డైరెక్ట్గా రాస్తున్నా ఎస్ స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్. ఫార్ములా ఉన్నదాన్ని ఏమనకూడదు. కమింగ్ టు దిస్ 18 అలాగే ఉంచి 1 డివైడెడ్ బై ఎస్ స్క్వేర్, ఈ 9ని కూడా మనం 3 స్క్వేర్ అని రాసుకోవచ్చు కాబట్టి దీనికి ఏం ప్రాబ్లం లేదు. సో ఇక్కడ ప్రాబ్లం వచ్చింది ఏంటి, ఇది ఎట్లా ఉంది చెప్పండి. ఇట్ ఈస్ లుకింగ్ లైక్ 1 డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్, అంటే ఏ అనేది లేదు కాబట్టి నేను న్యూమరేటర్లో 3 తోటి మల్టిప్లై చేసి ఎస్ స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ అని రాసి ఇది 1 డివైడెడ్ బై 3 తోటి మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నారు. సో ఇది మనం చేసిన సింప్లిఫికేషన్. ఇంకా కావాలి అంటే కొంచెం సింప్లిఫై చేసి దెన్ యూ అప్లై యువర్ ఇన్వర్స్. సో ఇప్పుడు దీన్ని కొంచెం రాస్తాను నేను. ఇట్ బికమ్స్ 2/4. సో దెర్ ఈస్ నో చేంజ్. ఎస్ డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 5/2 హోల్ స్క్వేర్ మైనస్ దీన్ని ఏమని రాయొచ్చు చెప్పండి. ఈ 5/2 దీన్ని అలాగే ఉంచేసి దీన్ని ఒక్కదాన్ని ఇటు తీసుకొని వస్తాను నేను. ఏమని రాయొచ్చు ఇక్కడ 5/2ది, ఈ 5/4 ఇది అలాగే ఉంటుంది. అది కనుక పైకి వస్తే మనకి ఏమవుతుందంటే 2/5 అవుతుంది. 2/5 దీన్ని అలాగే ఉంచేస్తా. 5/2 డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 5/2 హోల్ స్క్వేర్. అట్లాగే మైనస్ దీన్ని ఏమనకూడదు 4, డైరెక్ట్ ఫార్ములా ఉండేదాన్ని ఏమనకూడదు ఎస్ స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్. దీన్ని కూడా ప్లస్ 18/3 పక్కకు పెట్టేసి ఆ 3 డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ రాస్తారు. సో ఆఫ్టర్ మేకింగ్ సచ్ టైప్ ఆఫ్ సింప్లిఫికేషన్ ఇంతవరకు అయిపోయింది. నౌ యు ఆర్ అప్లయింగ్ ఇన్వర్స్. సో దేర్ ఫోర్ ద ఫార్ములా ఈస్ ఇట్ ఈస్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ డైరెక్ట్గా మనకి ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ది ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేయాలి. సో ఇది లాప్లాస్ ఇన్వర్స్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఎల్ ఇన్వర్స్ ఆఫ్ మనం క్యాలిక్యులేషన్ చేసింది మొత్తం 2/4 ఇట్ ఈస్ ఎస్ డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 5/2 హోల్ స్క్వేర్ మైనస్ 5/4 అంటే డైరెక్ట్ మల్టిప్లై చేస్తాను. సో ఆ 5 క్యాన్సిల్ అవుతుంది, 2 కూడా క్యాన్సిల్ అవుతుంది, 1/2 మిగులుతుంది. 5/2 డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 5/2 హోల్ స్క్వేర్, దాని తర్వాత మైనస్ 4 ఎస్ డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ ప్లస్ 18/3 అంటే 6 అవుతుంది. 3 డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్. సో నేను డైరెక్ట్గా ఎల్ ఇన్వర్స్ని ఇన్సైడ్లోకి తీసుకొని వస్తాను ఇప్పుడు. సో 2/4 is nothing but 1/2 that you can keep aside. So what is L inverse of S divided by S square plus A square? S divided by S square plus A square. ఇది దేనికి సంబంధించిందంటే కాస్ ఆఫ్ ఏ అన్నట్టు. ఏ అంటే ఏంటి 5/2 ఇంటూ టీ అన్నట్టు. కాస్ 80కి సంబంధించింది ఇది. ఓకేనా. మైనస్ మళ్ళీ దీన్ని ఇక్కడ రాస్తున్నాను 1/2 రాసేసి ఎల్ ఇన్వర్స్ ఆఫ్ దేనికి అంటే ఇది ఎలా ఉందంటే ఏ డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ టైప్లో ఉంది, విచ్ ఇస్ నథింగ్ బట్ సైన్ 80 రాయాలి. సో సైన్ 80 అంటే 5/2 ఇంటూ టీ. దాని తర్వాత మైనస్ 4 పక్కకు పెట్టండి. ఎస్ డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఎస్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అంటే ఇది ఎస్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఉంది. ఇది దేనికి సంబంధించింది కాస్ ఆఫ్ హెచ్ అన్నట్టు హైపర్బోలిక్ ఫంక్షన్ h3t. అట్లాగే ప్లస్ 6 పక్కకు పెట్టండి. 3 డివైడెడ్ బై అంటే ఏ డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఉంది. ఎస్ కనుక ఉంటేనో కాస్ రాయండి, ఏ ఉంటే సైన్ అని రాస్తారు. ఇది కూడా హైపర్బోలిక్ ఫంక్షన్ కాబట్టి సైన్ h3t అన్నట్టు. సో ఇది మనకు కావాల్సిన ఫైనల్ ఆన్సర్. సో ఎప్పుడైనా మనకి ఇచ్చిన ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ ని సింప్లిఫై చేసిన తర్వాతనే యూ కెన్ అప్లై యువర్ ఇన్వర్స్. అది రాసేయండి. రాయాలి ప్రాబ్లం. మనకి ఏదైతే ప్రాబ్లం కనుక్కోమన్నారో ఫస్ట్ యూ టేక్ దట్ వాల్యూ అండ్ మేక్ ద సింప్లిఫికేషన్. ఎక్కడ దాకా సింప్లిఫై చేస్తారంటే అంటిల్ యూ గెట్ ఏ ఫార్ములా ఫర్ దట్. ఆ ఫార్ములా దానికి సంబంధించింది వస్తేనే మనకు పని అవుతుంది అన్నట్టు.
మనకి ఆ స్టాండర్డ్ ప్రిన్సిపల్స్ అనే ఐడియా ఉంటేనే ఇన్వర్స్ అనేది ఈజీ అవుతుంది. సో యూ జస్ట్ లుక్ ఆన్ టు ద ప్రిన్సిపల్స్ అండ్ బై హార్ట్ ఇట్. ఎస్ తోటి స్టార్ట్ అయితే కాస్, అది ఏ తోటి అయితే సైను, ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ టైప్లో ఉంటే మామూలు ఫంక్షన్, అది ఎస్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ టైప్లో ఉంటే హైపర్బోలిక్ ఫంక్షన్. అది కొంచెం బాగా గుర్తుంటే మనకి ఈజీ అవుతుంది. కంప్లీట్ చేసిన వాళ్ళు కొంచెం ఒక్కసారి ఈ ప్రాబ్లం కూడా చేసేయండి. So find L inverse of 3s minus 2 divided by s square plus 8. S square plus 8. ఫస్ట్ దాన్ని సింప్లిఫై చేసిన తర్వాతనే ముందుకెళ్ళండి. Shall I start the solution for this? ఈ ప్రాబ్లం చేయొచ్చా నేను? సో లెట్ ఐఎమ్ సపోజింగ్ ఏ బార్ ఆఫ్ ఎస్, మనకి ఏదైతే ఇచ్చారో అది రాసుకోండి. 3s minus 2 divided by s square plus 8. So our duty is simplify it. 3s divided by s square plus 8 minus 2 divided by s square plus 8. Now 3 ఎట్లాగో కాన్స్టెంట్, అది s divided by డినామినేటర్ ఎట్లా ఉండాలంటే s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ టైప్లో ఉండాలి. 8ని a స్క్వేర్ టైప్లో రాయొచ్చా? Can you write down that 8 in terms of a square? Yes sir. ఎట్లా రాస్తాం? 2 స్క్వేర్ అంటే 4 2t8 whole square. 2t8 whole square. రైట్. దీన్ని అవును సార్. ఇట్లా రాస్తాను, 2 రూట్ 2 అని రాయొచ్చా? చూడండి, 2 root 2. దీన్ని హోల్ స్క్వేర్ అని రాస్తాను నేను. 8. రైట్. -2 అలాగే ఉంటుంది. 1 డివైడెడ్ బై దీన్ని కూడా ఎస్ స్క్వేర్ ప్లస్ 2 రూట్ 2 అని రాస్తాను స్క్వేర్. సో ఇప్పుడు ఫార్ములాలు వస్తున్నాయా లేదా అనేది ఒక్కొక్క దాన్ని కొంచెం సింప్లిఫై చేసి చూడండి. సో మనకి ఫార్ములా ఎక్కడ దాకా ఉంది అనేది క్యాలిక్యులేషన్ చేద్దాం. 3 డివైడెడ్ బై, సో 3 ఇంటూ, డూ యూ హ్యావ్ ఎనీ ఫార్ములా ఫర్ దిస్? ఎస్ డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, ఇది ఫార్ములా ఉంది కదా, కాస్ అని రాసుకోవచ్చు కాబట్టి. సో దీన్ని ఏమనకండి. సో ఎస్ స్క్వేర్ ప్లస్ 2 రూట్ 2 స్క్వేర్, దీన్ని అలాగే ఉంచారు. -2 అలాగే ఉంటుంది. ఈజ్ దర్ ఎనీ ఫార్ములా ఫర్ 1 డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్? ఉంటే ఎస్ అన్నా ఉండాలి, ఏ అన్నా ఉండాలి. సో అందుకని నేను ఏం చేస్తానంటే 2 రూట్ 2 న్యూమరేటర్లో మల్టిప్లై చేసి డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 2 రూట్ 2 స్క్వేర్ ఇంటూ 1 డివైడెడ్ బై 2 రూట్ 2 అని రాస్తాను. అంటే యు ఆర్ జస్ట్ మేకింగ్ అండ్ మల్టిప్లికేషన్ విత్ 2 రూట్ 2 అండ్ డివైడింగ్ విత్ 2 రూట్ 2. సో ఇప్పుడు దానికి కొంచెం సెపరేట్ చేస్తే జస్ట్ సింప్లిఫికేషన్. సో దిస్ బికమ్స్ 3, దెర్ ఇస్ నో చేంజ్, ఎస్ డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 2 రూట్ 2 స్క్వేర్ మైనస్, సో ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయా అన్న చూడండి. ఇక్కడ ఉన్న 2, ఈ 2 క్యాన్సిల్ అవుతుంది. సో 1 డివైడెడ్ బై రూట్ 2 యూ కెన్ కీప్ అసైడ్. 2 రూట్ 2 డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 2 రూట్ 2 స్క్వేర్. సో ఇది ఇంతకంటే మనం సింప్లిఫై చేయలేం. సో ఆఫ్టర్ గెటింగ్ దిస్, నౌ యు ఆర్ అప్లయింగ్ ఇన్వర్స్. సో దేర్ ఫోర్ యు ఆర్ యూజింగ్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్, మనం ఏదైతే అనుకున్నామో ఎఫ్ బార్ ఆఫ్ ఎస్. నేను డైరెక్ట్గా రాస్తున్నాను నేను. సో 3 ఎల్ ఇన్వర్స్ ఆఫ్ దిస్ వాల్యూ ఎస్ డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, యూ కెన్ రైట్ ఇట్ యాజ్ కాస్ 80 అని రాయొచ్చు కాబట్టి. సో డైరెక్ట్గా కాస్ ఆఫ్ ఏ అంటే ఏంటి ఇక్కడ 2 రూట్ 2 టీ మైనస్
1 divided by root 2 you are keeping aside. A divided by s Sin square 2 plus root a square. So directly sin Sin. of Sin, 2 sir. root 2 t అని రాస్తాం. t అదే ఆన్సర్. ఓకే, కంప్లీట్ చేసేయండి అది. సో కంప్లీట్ అయిన వాళ్ళు ఒకసారి నేను ఇంకొక ప్రాబ్లం ఇస్తాను, ఏమొస్తుందో చూడండి. జస్ట్ మనకు ఐడియా రావడానికి. సో ఇట్ ఈస్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s మైనస్ 4/s క్యూబ్ ప్లస్ 4/s to the power of 5. లేదు, మనకు ఫార్ములా వచ్చేంత వరకు జస్ట్ దాన్ని సింప్లిఫై చేయాలి. సో వీఆర్ సపోజింగ్ ఇట్ యాజ్ f bar of s 1/s minus 4/s cube plus 4/s to the power of 5. 1/s కి మనకు ఫార్ములా ఉంది, ఎందుకంటే 1 అని తీసుకుంటే 1/s వస్తుంది కాబట్టి దీన్ని ఏమనకండి 1/s మైనస్ ఈ 4 పక్కకు పెట్టండి. 1 డివైడెడ్ బై s క్యూబ్కి ఏమైనా ఫార్ములా ఉందన్న చూడండి. మనకు ఒక ఫార్ములా ఉంది, ఐడియా ఉందా? L of t power n, that you can write it as n factorial by s to the power of n plus 1 అని ఒక ఫార్ములా ఉంది, తెలుసు కదా. సో ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే 1 డివైడెడ్ బై ఆ s క్యూబ్ని s పవర్ 2 plus 1 అని రాస్తా. పైన మనకి ఇది ఎట్లా ఉందంటే s పవర్ n plus 1 అని ఉంది. సో n ఫ్యాక్టోరియల్ రావాలి కాబట్టి 2 ఫ్యాక్టోరియల్ మల్టిప్లై చేస్తా, 2 ఫ్యాక్టోరియల్ డివైడ్ చేస్తా. అట్లాగే దీనికి కూడా 4 పక్కకు పెట్టండి. 1 డివైడెడ్ బై s టు ది పవర్ ఆఫ్ 5ని ఐ కెన్ రైట్ 4 plus 1 అని రాస్తాను. అంటే ఇక్కడ అడిషనల్ గా 4 ఫ్యాక్టోరియల్ బై 4 ఫ్యాక్టోరియల్ అని, ఎందుకంటే ఆ ఫార్ములాతో యూజ్ చేసుకుంటూ మనకు అలా ఐడియా ఉంటే అది రాయొచ్చు. సో నౌ దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఏమవుతుంది సింప్లిఫై చేస్తే 1/s. సో ఇక్కడ 2 అది 4 క్యాన్సిల్ అయ్యి ఓన్లీ 2 మిగులుతుంది. ఇక మనకు మిగిలింది ఏంటంటే 2 ఫ్యాక్టోరియల్ బై s పవర్ 2 plus 1. అట్లాగే ఇక్కడ 4 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత? 4 ఫ్యాక్టోరియల్ అంటే 24 కదా. 24 అంటే ఇక్కడ 4 ఉంది అంటే ప్లస్ ఇది 1/6 అవుతుంది. 4 ఫ్యాక్టోరియల్ బై s పవర్ 4 plus 1, దాన్ని అలా రాశారు, సింప్లిఫికేషన్. సో దేర్ ఫోర్ L ఇన్వర్స్ ఆఫ్ f bar ఆఫ్ s. సో L ఇన్వర్స్ ఆఫ్ f bar ఆఫ్ s డైరెక్ట్ గా అప్లై చేస్తారు. వాట్ ఈస్ 1/s ఈజ్ నథింగ్ బట్ 1 మైనస్ 2 అలాగే పెట్టండి. ఇది ఎలా ఉందంటే n ఫ్యాక్టోరియల్ బై s పవర్ n plus 1 అని ఉంది. n ఫ్యాక్టోరియల్ బై s పవర్ n plus 1 పెట్టగా t టు ది పవర్ ఆఫ్ 3 2 t పవర్ 2 రాస్తారు. దాని తర్వాత ప్లస్ 1/6 ఉంది, n ఫ్యాక్టోరియల్ బై s పవర్ n plus 1 అని ఉంది అంటే t టు ది పవర్ ఆఫ్ 4 అని రాస్తారు. అదే ఆన్సర్. అంటే జస్ట్ మనకు ఫార్ములా ఐడియా ఉంటే ఇది ఈజీ అవుతుంది అన్నట్టు. ఏమన్నా ఇది చేయగలుగుతారా చూడండి. ఐఎమ్ ఆస్కింగ్ టు ఫైండ్ అవుట్ L ఇన్వర్స్ ఆఫ్ 2/s square plus
3 divided by s plus 4 plus 4 divided by s square plus 4 plus 5s divided by s square minus 9. ఏమైనా ఐడియా ఉందా చెప్పండి. మనకు ఫార్ములా వచ్చేంత వరకు దాన్ని సింప్లిఫై చేసుకుంటూ పోండి, అంతే, వేరే ఛాన్స్ లేదు. సో సొల్యూషన్లో లెట్ యువర్ f bar of s, ఐఎమ్ సపోజింగ్ ద కంప్లీట్ ఎక్స్ప్రెషన్ 2 by s square plus 3 divided by s plus 4 plus 4 divided by s square plus 4 plus 5s divided by s square minus 9. Now you write down 1 by 1. 2 ఆ పక్క పెట్టేసి 1 by s square కి ఏమైనా ఫార్ములా ఉందా? 1 by s square కి ఎస్, మనకు ఒక ఫార్ములా ఉంది. సో 1 by s square కు ఫార్ములా ఉంది, t అనేది ఉంది కాబట్టి. ప్లస్ ఈ 3 పక్కకు పెట్టండి. 1 డివైడెడ్ బై, ఇది ఎట్లా ఉందంటే ఎస్ ప్లస్ ఏ టైప్లో ఉంది. ఎస్ ప్లస్ ఏకి ఏమైనా ఫార్ములా ఉందా? 1 డివైడెడ్ బై ఎస్ ప్లస్ ఏకి ఏమైనా ఫార్ములా ఉందా? 1 డివైడెడ్ బై ఎస్ మైనస్ ఏకి ఏమైనా ఫార్ములా ఉందా? 1 డివైడెడ్, అందుకని దీన్ని ఎస్ అని రాసి మైనస్ ఆఫ్ -4 అని రాస్తా. దీనికి ఫార్ములా ఉంది. ఓకే, రైట్. సో దిస్ 4 యు ఆర్ కీపింగ్ అసైడ్. 1 డివైడెడ్ బై దిస్ ఐ కెన్ రైట్ ఎస్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అని రాస్తా. ఎస్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. సో ఇప్పుడు 1 డివైడెడ్ బై ఉంటే ఎస్ అన్నా ఉండాలి, లేకపోతే ఏ అన్నా ఉండాలి. ఇక్కడ ఏ లేదు కాబట్టి సో అడిషనల్ యు ఆర్ మేకింగ్ మల్టిప్లికేషన్ విత్ 2 అండ్ డివైడింగ్ విత్ 2. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ వన్. 5 యాజ్ ఇట్ ఈస్ ఎస్ డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ అని రాయొచ్చు. దీనికి డైరెక్ట్గా ఫార్ములా ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. సో ఫార్ములా ఉండేంత వరకు సింప్లిఫై చేయాలి. సో ఇప్పుడు మనకి లాస్ట్కి ఏమవుతుంది? దేర్ ఫోర్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ f bar of s. సో ఐఎమ్ డైరెక్ట్లీ రైటింగ్ ఇట్స్ ఆన్సర్ 2. 1 by s స్క్వేర్కి సంబంధించింది ఏంటి? t ప్లస్ 3 అలాగే ఉంటుంది. 1 డివైడెడ్ బై ఎస్ మైనస్ ఏ అని రాస్తాం. సో ఇట్ ఈస్ ఈ పవర్ ఏటీ రాయాలి. ఇక్కడ ఏ అంటే ఏంటి అంటే -4, 4t అన్నట్టు. సో ప్లస్ ఇక్కడ ఏమన్నా క్యాన్సిల్ అవుతుందో చూడండి. మనకి ఇక్కడ డినామినేటర్లో 2 ఉంది, ఇక్కడ 4 ఉంది కాబట్టి 2 2s అవుతుంది. సో యు ఆర్ గెటింగ్ 2 పక్క పెట్టండి. ఏ డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ టైప్లో ఉంది. ఏ డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే ఏంటి? sin 2t అని రాస్తాం. దాని తర్వాత ప్లస్ ఇక్కడ 5 పక్కకు పెట్టండి. ఎస్ డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ టైప్లో, రైట్, కాస్ h 3t అని రాస్తారు. అది ఆన్సర్. జస్ట్ మనకి బేసిక్స్ ఐడియా ఉండాలి మెయిన్. ఇప్పుడు మీరు ఓన్గా ఒకటి చేసేయండి. ఇట్లాంటిది నేను ఇంతకుముందు ఇచ్చాను ఇక్కడ ప్రాబ్లం. ఫైండ్, ఐఎమ్ ఆస్కింగ్ టు ఫైండ్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్, ఇట్ ఈస్ 5s plus 10 divided by 9s square plus 16. ఏమైనా చేయగలుగుతారా చెప్పండి? divided 5s దానికి 5s divided by 9s square plus 16. ఎప్పుడైనా కానీ s స్క్వేర్ తోటి స్టార్ట్ కావాలి కాబట్టి ఆ 9 ఉండకూడదు. 9 కామన్ తీసేయండి. s స్క్వేర్ ప్లస్ 16/9 అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే 16/9ని మీరు 4/3 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు, అంతే కదా? చేయాలా? చేస్తారా? Let f bar of s, so given that 5s plus 10 divided by 9s square plus 16. So then దానికి సెపరేట్ చేస్తున్నా. 5s
by 9s square plus 16, దాని తర్వాత ప్లస్ 10 divided by 9s square plus 16. జస్ట్ ఐఎమ్ సెపరేటింగ్. సో ఇప్పుడు దీన్ని ఫార్ములా వచ్చేటట్టుగా సింప్లిఫై చేయాలి. 5 పక్కకు పెట్టండి. సో ఎలా రాస్తారు దాన్ని? హౌ టు రైట్ ఆన్ దిస్ వాల్యూ? సో ఎస్ యాజ్ ఇట్ ఈస్ డివైడెడ్ బై, ఇఫ్ ఐఎమ్ టేకింగ్ 9 కామన్, ఎస్ స్క్వేర్ ప్లస్ 16 by 9 అవుతుంది. దాని తర్వాత ప్లస్ 10 పక్కకు పెట్టండి మళ్ళీ. 1 divided by, here also 9 common, so that you are getting s square plus 16 by 9. ఇప్పుడు ఫార్ములా వచ్చేంత వరకు కావాలి మనకి. సో 5 by 9 పక్కకు పెడతాం. ఇది ఎలా ఉందంటే s divided by s square plus 16 by 9 ని దీనికి 4/3 తో డివైడ్ అయ్యి మల్టిప్లై చేద్దాం సార్, రైట్ సైడ్ 10. అవును, సెకండ్ దానికి రైట్ 4/3 హోల్ స్క్వేర్ అవుతుంది. దాని తర్వాత ఇది ప్లస్ 10 by 9 అవుతుంది. 1 divided by, దీన్ని కూడా s స్క్వేర్ ప్లస్ 4/3 హోల్ స్క్వేర్. ఇది ఎలా ఉంది అంటే 1 divided by s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ టైప్లో ఉంది. a అనేది ఒకటి రావాలి కాబట్టి 4/3 తోటి మల్టిప్లై చేసి 4/3 తోటి డివైడ్ చేస్తాం. అది ఈజీ ఉంటుంది. సో కొంచెం సింప్లిఫై చేద్దాం. సో దాన్ని అలాగే ఉంచేస్తే ఇది ఫస్ట్ది 5 by 9, దీనికి డైరెక్ట్ ఫార్ములా ఉంది కాబట్టి s డివైడెడ్ బై s స్క్వేర్ ప్లస్ 4/3 హోల్ స్క్వేర్ ప్లస్ ఇది 10 by 9 అవుతుంది. అక్కడ 4/3 తీసుకొస్తే రివర్స్లో 3/4 అవుతుంది. సో మనకు మిగిలింది 4/3 డివైడెడ్ బై s స్క్వేర్ ప్లస్ 4/3 హోల్ స్క్వేర్. సో ఇది సింప్లిఫికేషన్. సో ఫర్ దిస్ నౌ యు ఆర్ అప్లయింగ్ ఇన్వర్స్. therefore L inverse of f bar of s. సో డైరెక్ట్ గా చెప్పండి ఇప్పుడు నాకు. 5 by 9 పక్కకు పెట్టేస్తే s by s square 4/3 of t. దాని తర్వాత ఇది ప్లస్, ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతుందా అంటే సరే దాన్ని అలాగే ఉంచినా ఏం కాదు, మీకు వీలైతే సింప్లిఫై చేయండి. క్యాన్సిల్ చేస్తే క్యాన్సిల్ చేయండి. a by s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ఉంది కాబట్టి a by s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ దేనికి సంబంధించింది? sin 4/3t. రైట్, సైన్ ఆఫ్ 4/3 80. అది అలా దాన్ని సింప్లిఫై చేస్తే చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో మొత్తానికి ఏదో ప్రాబ్లమ్స్ ఎట్లా చేయాలన్నది ఐడియా వస్తుంది కదా. ఒక్క చిన్న ప్రాబ్లం ఇస్తాను, మీరు కనుక హ్యాపీగా అది చేయగలిగితే ఐ విల్ టేక్ వన్ మోర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లం. మీరు అది ఓకే అంటే నేను నెక్స్ట్ దానికి వెళ్తాను. ఫైండ్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్, ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ 2 divided by s square plus 4 plus 3s divided by s square plus 9. వెరీ డెడ్ ఈజీ ప్రాబ్లం. ఒక్కసారి నాకు దాని ఆన్సర్ చెప్పండి ఏమొస్తుంది అన్నది. మీరు ఇది చెప్తే we will go for the next one. sin 2t plus 3 cos 3t. Last answer. Sin 2t plus 3 cos Yes, 2t. sir. plus Okay. 3t sir. 3 cos 3. 3 cos 3t. Okay. Answer is, ఇది డైరెక్ట్గా sin 2t ఉంటుంది. sin 2t, దాని తర్వాత ప్లస్ ఇది 3 into cos 3t అని రాసుకోవచ్చు. వెరీ గుడ్. సో మొత్తానికైతే మీకు కొంచెం అయితే ఐడియా అయితే వచ్చింది. ఇప్పుడు నేను ఇంకొక కొంచెం డిఫరెంట్ టైప్లోకి వెళ్ళాలి. నేను వెళ్ళే ముందు
మీకు ఎప్పుడన్నా ఇంటర్మీడియట్లో కానీ ఎక్కడన్నా పార్షియల్ ఫ్రాక్షన్స్ అనేది ఐడియా ఉందా? డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా ఆన్ పార్షియల్ ఫ్రాక్షన్స్? ఐడియా టైప్లో చేస్తారు. అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం ఎంత చేసినా సింప్లిఫికేషన్ కాదు. ఆ సింప్లిఫికేషన్ కానప్పుడు ఏం చేస్తారంటే యు ఆర్ యూజింగ్ పార్షియల్ ఫ్రాక్షన్స్ అన్నట్టు. చూద్దాం, నేను ఒక ప్రాబ్లం ఇస్తాను, మీకు ఐడియా వస్తుంది. ఐ జస్ట్ గివ్ యూ ఫైండ్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఇట్ ఈస్ ఎస్ స్క్వేర్ ప్లస్ 9s minus 9 divided by s cube minus 9s. s cube minus 9s. ఇది ఒక ప్రాబ్లం ఇచ్చాడు. మామూలుగా మీరు ఇంతకుముందు చేసినట్టుగానే ఒకసారి ట్రై చేయండి, అది వస్తుందా లేదా అన్నది మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. చూద్దాం, నేను ఒక చిన్న ఐడియా ఇస్తాను నేను. సో లెట్ ఐఎమ్ సపోజింగ్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్. సో మనకి ఇచ్చిన ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ని నేను ఏమని రాస్తాను? ఎస్ స్క్వేర్ ప్లస్ 9s minus 9 ఓవరాల్ ఇట్ ఈస్ డివైడెడ్ బై ఎస్ క్యూబ్ మైనస్ 9s అని ఉంది. సో ఇప్పుడు దీన్ని దేని దానికి సెపరేట్ చేయొచ్చు. సెపరేట్ చేసిన ఇక్కడ ఒక్కసారి దీన్ని ఇలా రాస్తాను నేను. ఎస్ స్క్వేర్ ప్లస్ 9s minus 9 divided by what is the common in the denominator? Yes, s square minus 9 అని రాయొచ్చు. అవునా? అట్లా రాసుకోవచ్చా కామన్ తీసిన తర్వాత? ఏమండి, ఇజ్ ఇట్ ఓకే? ఇప్పుడు దేని దానికి సెపరేట్ చేద్దామని అనుకున్నాం. ఎగ్జాంపుల్కి ఏం రాయకండి, ఒక్కసారి ముందు చూడండి. దేని దానికి సెపరేట్ చేస్తే ఏమవుతుంది? ఎస్ స్క్వేర్ బై డినామినేటర్, ఒక ఎస్ క్యాన్సిల్ అవుతుంది, ఎస్ బై ఎస్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ టైప్లో ఉంది. అంటే ఫస్ట్ దానికి ఫార్ములా వస్తుంది. కమింగ్ టు సెకండ్ వన్, 9 ఆ ఎస్ ఒకటి క్యాన్సిల్ అవుతుంది, ఏం లేదు కాబట్టి ఏ బై ఎస్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. అగైన్ యూ విల్ గెట్ ఫర్ ద సెకండ్ వన్ ఆల్సో ఫార్ములా. అండ్ లుక్ ఆన్ టు ద లాస్ట్ వన్, -9 ఉంది, డినామినేటర్లో ఎస్ ఇంటూ ఎస్ స్క్వేర్ మైనస్ ఉంది, అక్కడ క్యాన్సిల్ అయ్యేటట్టుగా ఏం లేదు. అండ్ దెర్ ఈజ్ నో ఫార్ములా టు ఫైండ్ అవుట్ దట్ ఎస్ ఇంటూ ఎస్ స్క్వేర్ మైనస్ 9. అంటే ఫస్ట్ 2 వాటికి ఈజీగానే ఉంది, కానీ ఆ థర్డ్ దానికి వచ్చేసరికి అక్కడ కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఆర్ యూ అండర్స్టాండింగ్ దిస్ లాజిక్ హియర్? First 2 easy, you will be having the formula, but the last one is having no formula at all. In that case you are applying partial fractions. అంటే మనం సింప్లిఫై చేయడానికి వీలుగా కాకపోతే డైరెక్ట్లీ యు ఆర్ యూజింగ్ పార్షియల్ ఫ్రాక్షన్స్. సో దీన్ని ఇలా రాసుకోవచ్చా చెప్పండి? whenever you want to apply the partial fractions, so numerator you can keep as it is, denominator that should be taken in terms of factors. ఫ్యాక్టర్స్ అంటే ఎస్ ఒక ఫ్యాక్టరు, ఈ ఎస్ స్క్వేర్ మైనస్ 9ని షెల్ ఐ రైట్ ఇట్ యాజ్ ఎస్ ప్లస్ 3 ఇంటూ ఎస్ మైనస్ 3 అని రాయచ్చా? మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ యూజ్ చేయాలంటే డినామినేటర్ షుడ్ బి స్ప్లిటెడ్ ఇంటూ ఫ్యాక్టర్స్. ఈజ్ ఇట్ పాసిబుల్? రాయచ్చా అట్లా? ఎస్ స్క్వేర్ మైనస్ 9ని ఎస్ ప్లస్ 3 ఇంటూ ఎస్ మైనస్ 3, ఇది ఎట్లా ఉందంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి టైప్లో ఉంది. యూ విల్ గెట్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ టైప్. So definitely you will get the same answer. So once it is divided into factors, now you can apply your partial fractions. So partial fractions ఎట్లా రాస్తారంటే న్యూమరేటర్ రాయకుండా just a divided by first one plus b divided by the second one s plus 3 plus c divided by the third factor s minus 3 అన్నట్టుగా రాస్తారు. ఐడియా ఉందా ఇది? ఏమా? పార్షియల్ ఫ్రాక్షన్. దీన్ని ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే మనకు ఆన్సర్ ఏమొస్తుందో చూడండి. ఏ ఇంటూ యూ విల్ బి హ్యావింగ్ ఎస్ ప్లస్ 3 ఇంటూ ఎస్ మైనస్ 3 ప్లస్ బి ఇంటూ డినామినేటర్లో ఎస్ మైనస్ 3 ఉంది కాబట్టి అక్కడ మనకి ఎస్ ఇంటూ ఇంకా ఎస్ మైనస్ 3 అవుతుంది, ప్లస్ సి అక్కడ ఎస్ మైనస్ 3 ఒకటే ఉంది కాబట్టి ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ 3 అవుతుంది. ఓవరాల్ ఇట్ ఈస్ డివైడెడ్ బై what should be the denominator now? Complete denominator as it is గా రాస్తారు. సో మనకు మిగిలింది ఎల్సిఎం ఏమవుతుందంటే ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ 3, ఇది ఎస్ మైనస్ 3 అవుతుంది. మరి వాట్ డూ యూ థింక్ అబౌట్ ద లెఫ్ట్ సైడ్? లెఫ్ట్ సైడ్ ఏంటి? మనం దేనికి సింప్లిఫై చేస్తున్నామంటే దేర్ఫోర్ మనం ఏదైతే పార్షియల్ ఫ్రాక్షన్స్ లాగా డివైడ్ చేస్తున్నామో అది లాస్ట్ది ఇక్కడ రాస్తారు. అంటే
s square, that becomes s square plus 9s minus 9 divided by s into s plus 3 s minus 3. This is your simplification. ఇప్పుడు ఏబిసి వాల్యూస్ రావాలంటే దెర్ ఈజ్ వన్ క్లూ. ఈ క్లూ ఏంటి అని అంటే ఒక్కసారి మీరు ఫ్యాక్టర్స్ ఏమేమి రాసారో చూడండి. ద ఫ్యాక్టర్స్ ఆర్ ఎస్, ఎస్ ప్లస్ 3, ఎస్ మైనస్ 3. ఈచ్ ఫ్యాక్టర్ యు ఆర్ సపోజింగ్ ఈక్వల్ టు 0. ఈక్వల్ టు 0 అంటే దాని అర్థం ఏంటి? ఫర్ ద ఫస్ట్ ఫ్యాక్టర్ ఐఎమ్ సపోజింగ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0. నేను పార్షియల్ ఫ్రాక్షన్స్ ఫైండ్ అవుట్ చేయాలి అన్నప్పుడు ఫ్యాక్టర్స్ని ఈక్వేటెడ్ టు 0 అనండి. ఎస్ ఈక్వల్ టు 0 అన్నప్పుడు వాట్ డూ యూ థింక్ అబౌట్ ద లెఫ్ట్ సైడ్? ఓన్లీ న్యూమరేటర్ను మాత్రమే చూడండి, డినామినేటర్ చూడకండి. న్యూమరేటర్లో ఏమవుతుందంటే ఇది 0 అవుతుంది, ఇది 0 అవుతుంది. మనకి లెఫ్ట్ సైడ్లో -9. ఓన్లీ ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ న్యూమరేటర్. ఇక్కడ కూడా ఎస్ ఈక్వల్ టు 0 అన్నప్పుడు మనకి ఏమవుతుంది? ఏ ఇంటూ ఎస్ వాల్యూ 0 కాబట్టి ఇది 3 అవుతుంది, అక్కడ -3 అవుతుంది. మిగతాయి చూడండి అన్ని 0లు అయిపోతాయి. డినామినేటర్ని ఫోకస్ చేయకుండా ఓన్లీ యు ఆర్ ఫోకసింగ్ ఆన్ numerator. So finally you are getting the answer -9, that is equal to -9a, or I can write a is equal to 1 అన్నట్టుగా వస్తుంది. అంటే indirectly you are calculating the constant terms. Now you are moving to the next one. What is the next one? What is the next factor? Next factor -3. s plus 3 equal to 0 అనుకున్నప్పుడు అప్పుడు s equal to -3 అవుతుంది. లెఫ్ట్ సైడ్లో న్యూమరేటర్లో సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది? -3 హోల్ స్క్వేర్ అంటే 9 అవుతుంది, ప్లస్ 9 ఇంటూ -3 అవుతుంది, -9 ఓన్లీ న్యూమరేటర్, దట్ ఈస్ ఈక్వల్ టు ఎస్ దగ్గర -3 రాస్తే ఏ అనేది మొత్తం 0 అయిపోతుంది, బి ఒకటి మిగులుతుంది, బి ఇంటూ ఎస్ దగ్గర -3, ఇక్కడ -3 రిమైనింగ్ సి వాల్యూ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 0. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే 9 minus 27 minus 9 that is equal to మనకు మిగిలింది ఏంటి? b ఇంటూ -3 -6. లేదా దాన్ని ఇంకా కొంచెం సింప్లిఫై చేస్తే +9 -9 పోతే -27 దట్ ఈస్ ఈక్వల్ టు b ఇంటూ -18 అవుతుంది, -18. సో దీంట్లో నుంచి b వాల్యూ ఏమవుతుంది? ఏది 18 సార్? minus అర్థం కాలేదు. -3 into -6 సార్, 18 ఓన్లీ -18 రాసి. రైట్. సో ఇది ప్లస్, మైనస్ కాకుండా ప్లస్. మరి ఆన్సర్ ఏమొస్తుంది? ఇది కరెక్ట్గానే సబ్స్టిట్యూట్ చేసామా మనం? -3 అనేది 9 minus 27 minus 9 ప్లస్ 10 క్యాన్సిల్ అవుతే 27 ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఆన్సర్ ఏమన్నా మనకి లాస్ట్కి? సో -3/2 సార్. -3/2. సో అది బి వాల్యూ. కమింగ్ టు ద నెక్స్ట్ ఫ్యాక్టర్. వాట్ ఈస్ ద నెక్స్ట్ ఫ్యాక్టర్? 3 సార్. రైట్. సో ఫర్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 3. మళ్ళీ అట్లాగే లెఫ్ట్ సైడ్లో న్యూమరేటర్లో సబ్స్టిట్యూట్ చేయండి. నేను డైరెక్ట్ రాస్తున్నా. 9 అవుతుంది, ప్లస్ 27 అవుతుంది, -9 అవుతుంది, దట్ ఈస్ ఈక్వల్ టు రైట్ సైడ్లో ఎస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ 3 రాస్తే ఏ వాల్యూ 0 అవుతుంది, ఆ బి వాల్యూ కూడా 0 అయిపోతుంది, సి మిగులుతుంది, ఇది 3 అవుతుంది, అది 3 + 3 అంటే 6. సో మనకి ఇక్కడ మిగిలింది 9 క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ 27 ఉంటుంది, ఇది సి ఇంటూ 3 మళ్ళీ 6 అది. సో మనకి వచ్చిన ఆన్సర్ ఏంటి? 27. సో 18C అంటే మళ్ళీ దాంట్లోంచి సి ఈక్వల్ టు 3/2 వచ్చింది, అదే ఆన్సర్. అంటే ఇప్పుడు ఏబిసి వాల్యూస్ మీకు మొత్తం వచ్చాయి కాబట్టి దేర్ ఫోర్ ఇప్పుడు తీసుకెళ్ళి అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తారు. సో దేర్ ఫోర్ యువర్ కంప్లీట్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ ఇట్ ఈస్ ఈక్వల్ టు మనం ఎక్కడైతే ఏలు రాసామో అక్కడ రాసేయండి. ఏ దగ్గర యువర్ ఏ వాల్యూ ఈజ్ 1, సో యు ఆర్ గెటింగ్ ఆన్సర్ ఈజ్ 1/s. కమింగ్ టు ద నెక్స్ట్ బి వాల్యూ. బి అంటే -3/2 ఉంది, సో అక్కడ -3/2 రాసి అక్కడ 1 /
ఏం రాస్తారమ్మా అక్కడ అడిషనల్ గా S plus ప్లస్ 3. త్రీ ఎస్ ప్లస్ త్రీ రైట్ ఎస్ ప్లస్ త్రీ అండ్ సి దగ్గర ప్లస్ 3/2 రాస్తారు 1 డివైడెడ్ బై అది ఎస్ మైనస్ త్రీ S అవుతుంది. minus 3. ఇది ఇప్పుడు ఇట్లా సింప్లిఫై అయిన తర్వాత ఇప్పుడు ఫార్ములాకి పనిచేస్తుందా లేదా చూడండి. సో 1/s కి మనకు ఫార్ములా ఉంది కాబట్టి నథింగ్ టు వరీ. సో మైనస్ 3/2 దాన్ని అలాగే రాస్తారు. డూ యూ హ్యావ్ ఎనీ ఫార్ములా ఫర్ దిస్? 1 డివైడెడ్ బై ఎస్ ప్లస్ ఏ టైప్ లో ఏమైనా ఉందా ఫార్ములా? ఇది ఎస్ మైనస్ ఆఫ్ మైనస్ 3 అని రాసుకోవచ్చు. ప్లస్ ఈ 3/2 అలాగే రాస్తారు. 1 డివైడెడ్ బై ఇది ఎస్ మైనస్ 3 అలాగే ఉంటుంది. సో దేర్ ఫోర్ నౌ యు ఆర్ అప్లైయింగ్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్. సో డైరెక్ట్ రాస్తున్నా 1/s వాట్ ఈస్ టీయా 1 సార్ 1 మైనస్ 3/2 అలాగే ఉంటుంది. 1 డివైడెడ్ బై ఎస్ మైనస్ ఏ అంటే ఈ పవర్ ప్లస్ 3/2 ఇది 1 డివైడెడ్ బై ఎస్ మైనస్ ఏ ఉంది ఈ పవర్ 3t ఈ పవర్ 3t. ఇది మన ఆన్సర్. సో మీకు లాజిక్ అర్థం అవుతుంది కదా. మీరు పార్షియల్ ఫ్రాక్షన్స్ ఎప్పుడు చేస్తారంటే దేని దానికి సెపరేట్ చేసినా కానీ ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు క్యాలిక్యులేట్ ద ఫార్ములా అలాంటప్పుడు మాత్రమే యూ కెన్ యూజ్ యువర్ పార్షియల్ ఫ్రాక్షన్స్ రైట్. ఆ పార్షియల్ ఫ్రాక్షన్స్ లో అవర్ మెయిన్ టార్గెట్ ఈజ్ నథింగ్ బట్ ఫైండింగ్ ద కాన్స్టెంట్ టర్మ్స్. ఆ కాన్స్టెంట్ టర్మ్స్ రావాలి అంటే ఫ్యాక్టర్స్ ఏవైతే వచ్చాయో వాటిని ఈక్వల్ టు 0 అనుకోండి. 1/1 ఈక్వల్ టు 0 అనుకుంటూ పోతే యూ విల్ గెట్ ఏబిసి వాల్యూస్. దెన్ డైరెక్ట్ సబ్స్టిట్యూట్ దేర్ అండ్ మేక్ ద సింప్లిఫికేషన్. రాసేయండి అది. మనకు పార్షియల్ ఫ్రాక్షన్స్ యూజ్ చేయాలంటే కంపల్సరీ అది ఫ్యాక్టర్స్ లాగా రాయగలిగితేనే పని అవుతుంది, లేకపోతే కష్టం. సార్ మనకి ఇప్పుడు s ఈక్వల్ టు 0 s ఈక్వల్ టు 3 ఓన్లీ రైట్ సైడ్ అప్లై చేయాలన్నా బోత్ సైడ్స్ అప్లై చేయాలి సార్? బోత్ సైడ్స్ లెఫ్ట్ ఓన్లీ న్యూమరేటరే, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఓన్లీ న్యూమరేటరే అప్లై చేయాలి. బోత్ ద సైడ్స్ యూ హ్యావ్ టు అప్లై. ఓకే. ఇంకొక ప్రాబ్లం చేస్తే మీకు కూడా ఐడియా వస్తుంది. అది మీకంత డౌట్ అనిపించినప్పుడు ఆ లాస్ట్కి పార్షియల్ ఫ్రాక్షన్స్ లాగా రాసిన తర్వాత ఈ కంప్లీట్ ఈ డినామినేటర్ వాల్యూ ఏదైతే ఉందో ఈ వాల్యూ ఇక్కడ ఉన్న డినామినేటర్ వాల్యూ ఈ రెండు యాక్చువల్గా క్యాన్సిల్ అవుతాయి అన్నట్టు. న్యూమరేటర్ ఒకటే మిగులుతుంది. అప్పుడు న్యూమరేటర్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటూ పోతారు. బోత్ ద సైడ్స్ యూ హ్యావ్ టు అప్లై. అది స్ప్లిట్ కాకుండా మనకి ఫార్ములా రానప్పుడు మాత్రమే. ఒకసారి ఏబిసి వాల్యూస్ తెలిసాయి అని అంటే యూ కెన్ మేక్ ద సింప్లిఫికేషన్. అమ్మ కంప్లీట్ చేసావా? అయిందమ్మా? సో
So I'm asking one more. Find L inverse of, it is 1 divided by s square plus 6s plus 5. కనీసం దీన్ని స్ప్లిట్ చేయడానికి కానీ సింప్లిఫై చేయడానికి కానీ ఛాన్సే లేదు. మరి ఇది ఎలా చేయాలన్నది కావాలి. an ఐడియా ఉందమ్మా? ఎనీ ఐడియా? So I'm supposing f bar of s, it is equal to 1 divided by s square plus 6s plus 5. న్యూమరేటర్ లేదని ఉంటే డివైడ్ చేసుకునే వాళ్ళం, కనీసం లేదు కదా ఇప్పుడు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి. దీని ఫ్యాక్టర్స్ ఏమైనా వస్తాయో చెప్పండి. కెన్ యూ రైట్ డౌన్ ద ఫ్యాక్టర్స్? ఎస్ స్క్వేర్ ప్లస్ 6s ప్లస్ 5. అది ఎలా వస్తుందంటే, షెల్ ఐ రైట్ s ప్లస్ 1 ఇంటూ s ప్లస్ 1 s ప్లస్ 5 అని రాసుకోవచ్చా? అమ్మ నువ్వు అన్నది కరెక్టే. 1, 5 లేకపోతే -1, -5? 5, -1. కాదు సార్, -1, -5 సార్. రెండు వస్తాయి, -1, -5 వస్తుంది. దాన్ని మనం s ప్లస్ 1 s ప్లస్ 5 లాగా రాసాం. అంటే ఫ్యాక్టర్స్ లాగా రాశారు మీరు. ఇప్పుడు ఫ్యాక్టర్స్ లాగా రాసిన తర్వాత దీన్ని ఏమని రాస్తారంటే, దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఐఎమ్ యూజింగ్, ఎందుకంటే వేరే ఛాన్స్ లేదు, దానికి ఫార్ములా లేదు కాబట్టి ఐఎమ్ యూజింగ్ పార్షియల్ ఫ్రాక్షన్స్. సో a డివైడెడ్ బై s ప్లస్ 1 ప్లస్ b డివైడెడ్ బై s ప్లస్ 5 ఇది. సో దీన్ని ఇంకా కొంచెం సింప్లిఫై చేస్తే, ఎల్సిఎం చేస్తే a ఇంటూ s ప్లస్ 5 అవుతుంది అండ్ ప్లస్ b ఇంటూ s ప్లస్ 1. ఓవరాల్ ఇట్ ఈస్ డివైడెడ్ బై ఏంటమ్మా, s ప్లస్ 1 ఇంటూ s ప్లస్ 5. అంటే ఇప్పుడు మనకి సింప్లిఫై చేసిన తర్వాత ఏమొచ్చినట్టు దాని అర్థం? దేర్ఫోర్ ఈ మనకి ఏదైతే f బార్ ఆఫ్ s లో న్యూమరేటర్ ఏదైతే ఉందో ఆ న్యూమరేటర్ వాల్యూ దట్ ఈస్ ఈక్వల్ టు, రెండు డినామినేటర్లు క్యాన్సిల్ అవుతాయి అన్నట్టు. అంటే a ఇంటూ s ప్లస్ 5 ప్లస్ b ఇంటూ s ప్లస్ 1, ఇది మాత్రం మిగిలింది. ఇప్పుడు రెండు డినామినేటర్లు క్యాన్సిల్ చేశారు అన్నట్టు. నౌ ఇన్ ఆర్డర్ టు గెట్ ద ఏబి వాల్యూస్, వాట్ షుడ్ బి ద వాల్యూ ఆఫ్ s ఫస్ట్? ఫస్ట్ ఫ్యాక్టర్ కి వాట్ ఈస్ ద s వాల్యూ? -1 వస్తుంది. s ఈక్వల్ టు -1 రాస్తే అప్పుడు లెఫ్ట్ సైడ్ లో 1 ఉంది. సో ఏ వాల్యూ వస్తుంది సార్? a ఇంటూ -1 ప్లస్ 5 అవుతుంది, లేదా దీన్నే a ఇంటూ ఇది 4 అవుతుంది. దిస్ ఇంప్లైస్ వాట్ ఈస్ ద a వాల్యూ నౌ? 1/4. కరెక్టేనా? a వాల్యూ 1/4. సేమ్ అట్లాగే యు ఆర్ గోయింగ్ టు ద నెక్స్ట్ వాల్యూ. వాట్ ఈస్ ద నెక్స్ట్ వాల్యూ ఆఫ్ s? s ఈక్వల్ టు ద నెక్స్ట్ ఈస్ -5. లెఫ్ట్ సైడ్ లో ఏముందమ్మా? న్యూమరేటర్ లో 1. సో a 0 అయిపోతుంది. అక్కడ మనకు మిగిలింది b ఇంటూ -5 ప్లస్ 1, లేదా దీన్నే b ఇంటూ -4 అని అంటారు. సో దేర్ ఫోర్ ఓన్లీ b వాల్యూ ఇట్ ఈస్ -1/4 అవుతుంది. b వాల్యూ -1/4. సో నౌ యు ఆర్ సబ్స్టిట్యూటింగ్ దీస్ వాల్యూస్ ఇన్ యువర్ గివెన్ పార్షియల్ ఫ్రాక్షన్స్. సో అక్కడ రాస్తే ఏమవుతుంది? దేర్ ఫోర్ a bar of s it is equal to, a వాల్యూ మనకి 1/4 కాబట్టి 1/4 ఇంటూ 1 డివైడెడ్ బై s ప్లస్ 1, అట్లాగే b వాల్యూ -1/4 ఇంటూ 1 డివైడెడ్ బై s ప్లస్ 5. ఇప్పుడు ఇది ఫార్ములా వచ్చేటట్టుగా సింప్లిఫై చేస్తాం మనం. సో నౌ దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/4 యూ కెన్ కీప్ యాజ్ ఇట్ ఈస్, 1 డివైడెడ్ బై, ఇది ఏమని రాయొచ్చు అంటే s మైనస్ ఆఫ్ -1 అని రాసుకోవచ్చు, ఎందుకంటే s మైనస్ ఏకి మనకు ఫార్ములా ఉంది. అట్లాగే -1/4 1 డివైడెడ్ బై s మైనస్ ఆఫ్ -5 అని రాస్తారు. సో దేర్ ఫోర్ యు ఆర్ క్యాలిక్యులేటింగ్ L ఇన్వర్స్ ఆఫ్ f bar of s. సో యు ఆర్ గెటింగ్ ద ఆన్సర్ డైరెక్ట్ 1/4. చెప్పండి అమ్మా, వాట్ అబౌట్ 1 డివైడెడ్ బై s మైనస్ a? సో e పవర్ at అంటే -1 ఇంటూ t. దాని తర్వాత -1/4 1 డివైడెడ్ బై s మైనస్ a, e పవర్ 5t. -5t. అది మనకు సంబంధించిన ఆన్సర్.
అంటే అక్కడ మనకి చేయడానికి సింప్లిఫై లేదు కాబట్టి ఖచ్చితంగా పార్షియల్ ఫ్రాక్షన్స్ని యూజ్ చేసుకుంటూ మీరు చేస్తారు. ఓకే, ఇక మనకి టెన్షన్ పడకుండా మీకు ఏం చేస్తానంటే ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ వీ విల్ బి హ్యావింగ్ ఎగ్జామ్స్. సో ఐ జస్ట్ గివ్ యూ వన్ ప్రాబ్లమ్ హోంవర్క్, బెటర్, అంతకంటే ఎక్కువ ఇవ్వదలుచుకోలేదు. సో ఫైండ్, మళ్ళీ ఎగ్జామ్స్ తర్వాత వి విల్ మీట్ వన్స్ అగైన్. సో ఫైండ్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ద ఈజియెస్ట్ వన్ ఐ ఆమ్ గివింగ్ యూ 1 divided by s square minus 5s plus 6. Shall I give its answer also? Amma answer good ivala? Emma, answer vemantava? So answer em vastundante e power 3t minus e power 2t అని వస్తుంది. ఇది ఆన్సర్.